మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జైపా భాస్కర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ముందుగా మీ గురించి తెలుసుకుందాం. మీరు ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చారు. అదేవిధంగా ప్రజలతో నిరంతరం అనుబంధాన్ని పెంచుకుంటూ ఈరోజు ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది? V3 ప్రేక్షకులకు అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 25 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. మహేశ్వరం నియోజకవర్గంలో దాదాపుగా ఎంతోమంది సర్పంచ్లను, ఎంపీటీసీలను, ఎమ్మెల్యేకి పోటీ చేసిన వాళ్ళని కూడా ఎంతోమంది ఎంకరేజ్ చేసి ఆర్కేపురం డివిజన్ నా శ్రీమతి సురేఖ గారిని ఒక కార్పొరేటర్ కూడా గెలిపించుకోవడం జరిగింది. నాకు సోషల్ యాక్టివిటీస్ అంటే, పేద ప్రజల్లో తిరగడం అంటే చాలా ఇష్టం కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా పేద, బడుగు, బలహీన వర్గాలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఈ ఏరియాలో అధికారంలో ఉన్నప్పుడు, మీ మిస్సెస్ గారు కూడా కార్పొరేటర్గా ఉన్నప్పుడు గతంలో అభివృద్ధి అనేది చాలా బాగా జరిగింది. ఇక్కడ పార్క్ని డెవలప్ చేయడం కానీ, ఇక్కడ కాలనీలలో ఉన్న రోడ్ల సమస్యలను కానీ, వీటి గురించి చెప్తారు. గతంలో సురేఖ కార్పొరేటర్ ఉన్నప్పుడు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ఉండే, హోమ్ మినిస్టర్గా ఉండే. మరి రామకృష్ణాపురం డివిజన్లో గతంలో సురేఖ చేసిన అభివృద్ధి ఈరోజు మనకు కనబడతా ఉన్నది. అది నేను చెప్పడం కాదు, కాలనీలో ఉన్న ప్రజలు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏ కాలనీ తీసుకోండి, ఈరోజు ఆ కాలనీలో పార్కు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ గతంలో సురేఖ చేసిన డెవలప్మెంట్ తప్ప ఇప్పుడు ఇక్కడ కూడా డెవలప్మెంట్ కనబడతలేదని చెప్పేసి అది నేను చెప్పడం కాదు, కాలనీ ప్రజలు, ఎన్టీఆర్ ప్రజలు చెప్పడం జరుగుతున్నది. మీరు ఈ ఏరియాలో ఉన్న ప్రజల సమస్యను తెచ్చుకోవడానికి గడప గడపకి పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర గురించి మాకు చెప్తారా? చూడండి మేడం, నేను ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి నేను 2014-15లో మహేశ్వరం నియోజకవర్గంలో దాదాపుగా ఒక 3 నెలలు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో మహేశ్వరం కానీ, కందుకూరు కానీ, మీర్పేట కానీ, బడంగపేట కానీ, జల్పల్లి మున్సిపాలిటీ కానీ, ఆర్కేపురం, సరూర్నగర్లో దాదాపుగా 3 నెలల పాదయాత్ర చేయడం జరిగింది. ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. అక్కడున్న తండాలలో పడుకోవడం జరిగింది. తండాలలో సమస్యలు తెలుసుకోవడం కూడా జరిగింది. గతంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్కూల్స్ కానీ, అక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్య కానీ, అక్కడ ఉన్న రోడ్ సమస్యలు కానీ తెలుసుకోవడం జరిగింది. వీటి మీద చాలాసార్లు గతంలో ఉన్న ముఖ్యమంత్రులకు కానీ, గతంలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ ఎంతోమందికి రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. నా వంతు సహాయ సహకారాలు కూడా మహేశ్వరం నియోజకవర్గంలో గతంలో ఎండాకాలంలో ఉన్నప్పుడు నా ఓన్ మనీతోటి నా ట్యాంకర్స్ కూడా పెట్టి, మహేశ్వరం, కందుకూరులో కూడా ట్యాంకర్స్ పెట్టి ఇక్కడ వాటర్ సప్లై చేయడం జరిగింది. కొన్ని చోట్ల బోర్లు లేకపోతే కూడా బోర్లు వేయడం జరిగింది. కొన్ని చోట్ల అధ్వానంగా పరిస్థితి, రోడ్లు నడవలేని పరిస్థితిలో ఉంటే కూడా కొన్ని రోడ్లు కూడా మరమ్మతు చేయడం కూడా జరిగింది అప్పుడు. అదేవిధంగా ఈరోజు సోషల్ యాక్టివిటీస్ తోటి ప్రజల దగ్గరికి వెళ్ళడం, ఆ ప్రజల ఆదరణ నాకు ఇంకా బాగా పెరిగింది ఈరోజు నాకు దాంతో. ఇప్పుడు మనం సబితా ఇంద్రారెడ్డి గారి గురించి తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇప్పుడు అభివృద్ధి అనేది ఎలా ఉందంటారు ఈ ఏరియాలో? అభివృద్ధి అనేది ఆమెడ దూరంలో ఉన్నది. ఈరోజు ఎక్కడ కూడా అభివృద్ధి కనబడట్లేదు. ఆమె ఏం చెప్పింది, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ప్రతి నాయకుడు కష్టపడితే ఆమె గెలిచింది. ఈరోజు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిసి ఈరోజు అధికార పార్టీలోకి పోయింది. చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలామంది అడిగినారు, అమ్మ నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే, లేదు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తే నేను అధికార పార్టీలోకి పోతే నాకు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి చాలా న్యాయమాటలు చెప్పి ఈరోజు ఆమె కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచి ఈరోజు
అధికార పార్టీలోకి వెళ్ళింది. మేము అడుగుతున్నాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నాం, మరి గడిచిన 2 సంవత్సరాల నుంచి నువ్వు మంత్రి అయినావు, ఎక్కడ అభివృద్ధి చేసావని అడుగుతున్నాను. ఈరోజు నేను ఎక్కడ అభివృద్ధి చేసావు? శిలాపలకలకే పరిమితమైన ఈరోజు నీకు అధికార దహనం కోసమే నువ్వు పార్టీలోకి వెళ్ళావు, డబ్బు కోసం అని చెప్పేసి నువ్వు ఇలా పార్టీ మారి అధికార పార్టీలోకి వెళ్ళావు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెల్లా చెదరకుండా కూడా గట్టిగా ఈరోజు మహేశం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా గట్టిగా ఉన్నారని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాను. ఆమెకు నీతి నిజాయితీ ఉంటే కనుక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యే అయితే ఆమెను అందరూ ఆదరిస్తారు. ఈరోజు అధికార పార్టీ దహనం కోసం చెప్పేసి ఆమె వెళ్ళింది తప్ప ఆమె ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. ఇక్కడ వేసిన గుంగడు ఎక్కడ ఉన్నది అభివృద్ధి విషయం ఈరోజు చూసినట్టు. మనం రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ చూసుకుంటే 5 రాష్ట్రాల్లో బీజేపీ ఆధిక్యాన్ని సాధించింది, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును కోల్పోయింది. మరి ఈ ప్రభావం తెలంగాణలో ఉండబోతుంది అంటారా? అసలు వచ్చే ఎలక్షన్స్లో ఎలా ఉంటుంది? టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీయా కాంగ్రెసా ఎలా ఉండబోతుంది అంటారు? 5 రాష్ట్రాలకు ఈ తెలంగాణ రాష్ట్రానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. సౌత్లో తెలంగాణ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉన్నది. అక్కడ ఉన్న 5 రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ ఏం కోల్పోలేదు. ఓటు బ్యాంకు పోయిన ఎలక్షన్ల కంటే కూడా ఓటు బ్యాంక్ పెరిగింది, కానీ కొంచెం అన్ని చోట్ల డిఫరెంట్ 500, 1000 ఓట్లతోటి ఈరోజు ఓడిపోవడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలం తగ్గలేదు. సరే, కొన్ని జిమ్మికులతో దీంతో ఏదో అధికారంలోకి వచ్చినంతే, కానీ రాబోయే రోజులు తప్పకుండా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ ప్రజలు జై కొడతారని చెప్పేసి అనుకుంటాను. తెలంగాణ ప్రాంతంలో వచ్చేసరికి ఈరోజు మా తెలంగాణ ఆశాకిరణం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు ఒక పక్క బీజేపీ పార్టీకి, ఒక పక్క టీఆర్ఎస్ పార్టీకి గుండెల్లో రైలు పరిగెత్తున్న సంగతి అందరూ గమనిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తెలంగాణ ప్రాంతంలో తప్పకుండా అధికారంలోకి వస్తుంది, మేము తప్పకుండా సాధిస్తాం. అదేవిధంగా మహేశం నియోజకవర్గంలో కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గట్టిగా ఉన్నారు. తప్పకుండా మహేశం నియోజకవర్గంలో కూడా జెండా ఎగరేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పీసీసీగా నియామకమైన తర్వాత మీ పార్టీలో జోష్ అనేది ఎలా ఉందంటారు? జోష్ అంటే మీరు చూస్తున్నారు, పొద్దున్న లేస్తే టీవీలలో పేపర్లో చూస్తున్నారు, ఎక్కడ మారుమూల ప్రాంతంలో, ఒక తండాలో, గ్రామీణ ప్రాంతాల్లో, ఏ జిల్లాలైనా సరే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు ప్రతి ఒక్కరు కూడా సైనికులాగా పనిచేస్తున్నారు. ఒక నమ్మకం వచ్చింది, ఒక భరోసా వచ్చింది. ఈరోజు తెలంగాణ ఒక జేమ్స్ బాండ్ రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి నమ్మకంతో ఈరోజు ప్రతి కార్యకర్త కంకణం కట్టుకొని ఈరోజు పనిచేస్తున్నారు. ఈరోజు మనం తీసుకున్నట్టు మహేశం నియోజకవర్గంలో 2 సార్లు సభ నిర్వహించినాం రావిరాలలో. ఒకసారి ఏంటంటే మహబూబ్నగర్ నుంచి అచ్చంపేట నుంచి పాదయాత్ర చేసుకుంటూ వస్తే ముగింపు సభ ఆడ పెట్టినాం, చాలా బ్రహ్మాండంగా జరిగింది మహేశం నియోజకవర్గంలో. అదేవిధంగా యువత కోసం అని చెప్పేసి ఆడ ఒక ప్రోగ్రాం పెట్టినాం, చాలా బ్రహ్మాండంగా జరిగింది మహేశం నియోజకవర్గంలో రావిరాల. అదేవిధంగా మీరు చూస్తున్నాం, నిన్న మొన్న కొల్లాపూర్లో పెట్టిండు, నిన్న ఎల్లారెడ్డి కూడా పెట్టిండు. ప్రజలు తండోపతండోపల జనం నీరాజం పడుతున్నారు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి. తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా జెండా ఎగరేస్తాం తెలంగాణ ప్రాంతంలో. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది నేనంటారు, కేసీఆర్ గారేమో తెలంగాణ తెచ్చింది నేనంటారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు? చూడమ్మా, ఆ రోజు దాదాపు 1200 మంది ఆత్మాహుతి దానం తీసుకున్నారు. నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నది, నిధుల నియామకాలు తోటి ఇబ్బంది పడుతున్నారు తెలంగాణ ప్రాంతం అని చెప్పేసి ఆనాడు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆ తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారికి పట్టం కట్టింది, మీకు తెలుసు. మరి కేసీఆర్ గారు మాట్లాడిన మాటలేంది? ఉత్తరుని పగలవాలు, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు, మండలానికి ఒక హాస్పిటల్ పెడుతున్నాడు, దళితులకి 3 ఎకరాలు ఇస్తున్నాడు, నిరుద్యోగ సమస్య ఉండదని చెప్పారు. మళ్ళీ ధర్నాలు రస్తారోకలు ఉన్నాయనుకున్నాం తెలంగాణ ప్రాంతంలో. ఈరోజు చూసినట్టు కనుక మళ్ళీ ఈరోజు నిరుద్యోగ సమస్య అట్లనే ఉన్నది. ఎవరికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు, దళితులకి 3 ఎకరాలు ఇవ్వలేదు, దళితులు ముఖ్యమంత్రి చేయలేదు. ఈరోజు నేను సబితా ఇంద్రారెడ్డి గారిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆమె అడిగింది కేసీఆర్ గారిని, సూటి ప్రశ్నలు వేసింది. ముఖ్యమంత్రి గారు మీరు డబుల్ బెడ్రూమ్ కడుతున్నారు, ఎవరికి ఇస్తున్నారని అడిగాను. నిరుద్యోగ సమస్య తీర్చిందని అడిగిండ్రు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఇచ్చిందని అడిగిండ్రు. మరి ఈరోజు సబితా ఇంద్రారెడ్డి ఆ గూటికి వేయిన తర్వాత ఆమె ఒక మాట మాట్లాడుతుందా? ఒక మాట మాట్లాడతలేదు. కేసీఆర్ గారికి ఎగనెస్ట్గా మాట్లాడుతుందా? మాట్లాడతలేదు. ఎందుకని?
అంటే ఆ సొంత సులభం కోసం ఈరోజు అధికార దహనం కోసం అని చెప్పి పార్టీ మారింది. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలంగాణ వచ్చినాక, తెలంగాణ రాకముందుకు ఒక మాట మాట్లాడిన, తెలంగాణ వచ్చినాక ఒక మాట మాట్లాడుతున్నాడు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ టీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా బుద్ధి చెప్తారని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఇప్పుడు మీరు ఉద్యోగాలు లేవు అంటున్నారు. రీసెంట్గా కేసీఆర్ గారు చూసుకుంటే 80,000 ఉద్యోగాలు జాబ్ నోటిఫికేషన్స్ ప్రకటించారు. దీని గురించి మీరేమంటారు? చూడు మేడం, మీ V3 ఛానల్ నుంచి డైరెక్ట్గా ఒక సూటి ప్రశ్న వేస్తాను. 80,000 నిరుద్యోగ సమస్య తీరుస్తున్న నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇవన్నీ మాయమాటలే. 3,50,000 ఓట్లు ఈరోజు 3,50,000 మందికి నిరుద్యోగ సమస్య, ఉద్యోగాలు ఈరోజు భర్తీ ఖాళీ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నది. 80,000 నిరుద్యోగ సమస్య తీరుస్తా అని 80,000 గురించి ఈరోజు ప్రకటించాను. ప్రకటించి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పటికీ దాదాపుగా నెల రోజులు అయిపోయింది. నెల రోజుల నుంచి ఎక్కడన్నా నోటిఫికేషన్ వచ్చిందా ఈరోజు వరకు కూడా? ఈ నోటిఫికేషన్ అనేది దాదాపు ఇంకా 2 ఏళ్ళ దాకా ఇట్లనే వస్తాడు. ఎలక్షన్లు వచ్చిన దాకా ఇట్లనే వస్తాడు. ఎలక్షన్లు వచ్చిన తర్వాత మళ్ళీ చేతులు ఎత్తేస్తాడు. మనం గతంలో కూడా చూసినాం. గతంలో కూడా అసెంబ్లీ ఎలక్షన్లు అక్కడక్కడ ఎలక్షన్లు వస్తే కూడా ఇవే మాటలు చెప్పడం వచ్చింది. రైతు బంధు అని చెప్పిండు. రైతు బంధు ఎవరికి ఇచ్చారు చెప్పండి ఈరోజు? రైతు బంధు ఎంతమందికి వస్తుందో చెప్పండి ఈరోజు? దళిత బంధు అని చెప్తున్నాడు. దళిత బంధు ఎంతమందికి వస్తుందో చెప్పండి ఈరోజు? ఒక్కొక్క ఇంటికి, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కరికే ఇస్తున్నాడు. అది కూడా కార్యకర్త, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఇస్తలేడు. నేను నిన్న మొన్న మహేశ్వరం నియోజకవర్గంలో కందుకూరు మండలంలో మహేశ్వరం మండలంలో చూసిన ఎవరికి కూడా దళిత బంధు రాలేదు. వాళ్ళ కార్యకర్తలకు అక్కడక్కడ వస్తున్నాయి అంతే. ఎవరికి కూడా దళిత బంధు రావట్లేదు. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను సబితా రెడ్డి గారిని. మహేశ్వరం మండలంలో ఎంతమందికి ఇచ్చారు చెప్పండి? మన కందుకూరు మండలంలో ఎంతమందికి ఇచ్చారు? మీర్పేటలో ఎంతమందికి ఇచ్చారు? వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ ఎంబడి తిరిగేటోళ్ళకి ఇస్తారు తప్ప ఎవరికి కూడా దళిత బంధువులు ఎవరికి కూడా రావట్లేదు ఈరోజు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో చూసుకుంటే చాలా విలేజెస్ నుంచి మనం ఎంపీటీస్లను తీసుకుంటే చాలామంది పేరుకే నామమాత్రంగా నిలిచిపోయారు. పనులు చేయడానికి నిధులు లేవని చెప్తున్నారు. దీని గురించి మీరేమంటారు? గడిచిన 8 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ గవర్నమెంట్లో సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా ఈరోజు బాధపడుతున్నారు. మనం చూస్తున్నాం. ఎంతోమంది మనం చూస్తున్నాం. ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ సొంత నిధులు పెట్టుకొని సర్పంచ్ ఈరోజు అప్పు తీర్చలేని పరిస్థితుల్లో ఉండి చచ్చిపోయిన సందర్భాలు మనం అందరం పొద్దున్నే టీవీలలో, పేపర్లో చూస్తున్నాం. వాళ్ళకి ఇండివిజువాలిటీ లేదు. ఇంతవరకు వాళ్ళకి ఫండ్స్ లేవు. జస్ట్ మాటల మాయతోటి, గారడి మాటలతోటి కేసీఆర్ ప్రభుత్వం నడిపిస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా నిధులు లేవు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎమ్మెల్యేలను, మినిస్టర్లు అడుగుతున్నాను. ఈ మినిస్టర్లకు ఏం పవర్స్ ఉన్నాయండి? ఇలా ఎమ్మెల్యేలకు ఏం పవర్స్ ఉన్నాయి చెప్పండి? ఇక్కడ పవర్స్ ఉన్నాయో చెప్పండి. ఎవరికి మేము చేయగలుగుతారో చెప్పండి. ఏదైనా జీవో చేయగలుగుతారా? ఈరోజు సబితా రెడ్డి గారు ఉన్నారు, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆమె సొంతంగా ఒక జీవో తీసిందా చెప్పండి? ఈరోజు అడుగుతున్నాను. అంటే గతంలో మనం చూసినట్టయితే కనుక ఒక మంత్రికి జీవో తీసే అధికారం ఉన్నది. కానీ ఈ మంత్రికి జీవో తీసే అధికారం ఉంది తెలంగాణ ప్రాంతంలో ఎవరికైనా? ఒకటన్నా చూపించండి. ఈరోజు నేను చూస్తే ఏదైనా ఈ గవర్నమెంట్లో ఏ మంత్రికి అనేది? ఇప్పుడు గతంలో సబితా ఇంద్రారెడ్డి గారు చూసుకుంటే కాంగ్రెస్లో ఉన్నారు, ఇప్పుడు టీఆర్ఎస్కి వెళ్ళారు. అసలు ఇప్పుడు టీఆర్ఎస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అభివృద్ధి ఎలా ఉందంటారు? మీరేమంటారు సబితా ఇంద్రారెడ్డి గారు? నేను మీకు చెప్పాను గతంలో, సబితా ఇంద్రారెడ్డి గారు వాస్తవానికి ఆమె అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మాయమాటలు చెప్పేసి మహేశ్వర్ నియోజకవర్గంలో ప్రజలందరినీ మోసం చేసి టీఆర్ఎస్ పార్టీకి వెళ్తుంది. ఆమె మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం రివ్యూ చేద్దాం, చూద్దాం ఒకసారి. సక్సెస్ఫుల్గా విడదీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు ఇప్పుడు గమనించారు. ఈరోజు మేము అడుగుతున్నాము, మాకు సమాధానం చెప్పక్కర్లేదు, కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఈ రాష్ట్రం పెట్టిన క్షేమం ఉంటుందా అనేది ప్రజలు ఎదురు చూస్తున్నారు.
6 నెలల తర్వాత వచ్చింది, 6 నెలల ముందు వచ్చిందని సందర్భం. నేను అడుగుతున్నాను, ఒక అధికార పార్టీలోకి వెళ్ళి 2 సంవత్సరాలు అవుతున్నది, అధికార దహనం కోసం వెళ్ళాను, మరి మాటలను ఎందుకు మాట్లాడుతున్నావు? ఈరోజు కేసీఆర్ని చూసి భయపడుతున్నావా, లేకపోతే కేటీఆర్ని చూసి భయపడుతున్నావా అని అడుగుతున్నాను. ఇప్పుడు ఈ సమస్యల గురించి ఒక్క సమస్య గురించి అయినా ప్రశ్నించడానికి లేదంటారు. ఈ సమస్యలు పక్కకి పెట్టండి, నేను ఒకటే అడుగుతున్నా, అది విద్యాశాఖ మంత్రి గారు రావి. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ఉన్న టీచర్స్ అంతా కరీంనగర్ వెళ్ళింది, రంగారెడ్డి జిల్లాలో ఉన్న టీచర్స్ అంతా మెదక్ వెళ్ళింది, మహబూబ్నగర్ వెళ్ళింది. మరి వాళ్ళ గురించి ఒక్క నడువును మాట్లాడలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. జీవో తీసుకొచ్చి ఈరోజు టీచర్లు ఉపాధ్యాయులు అందరినీ కూడా అడవి పాలు పట్టించడం. ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడే కేసీఆర్తో మాట్లాడే దమ్ము నీకు లేకపోయా. గతంలో ఉన్న మాట్లాడి ఇంకేం మాట్లాడుతుంది చెప్పండి. ఇంకా ఈరోజు ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్ ఒకటన్నా తీసుకొచ్చిందామని అడుగుతున్నాను. ఈరోజు నేను ఒక్కనాడన్నా ఉద్యోగాల గురించి మాట్లాడినామను నీకు సంబంధించి నుంచి అదే కదా విద్యాశాఖ మంత్రి అంటే అదే కదా. ఇవన్నీ పక్కకు పెడదాం, దాని గురించి ఏమన్నా మాట్లాడిన ఎప్పటివరకు ఉన్నా, ఏమైనా చొరవ తీసుకున్నాం ఇప్పటివరకు కూడా. ఎంతోమంది ఉపాధ్యాయులు ఎంతోమంది రోడ్డు మీద ధర్నాలు రస్తారోకలు చేస్తే కూడా ఒకనాడు కూడా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాం. ఈరోజు జీవో తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా వేరే వేరే ప్రాంతాలకు పోతే కూడా ఒకనాడు కూడా మాట్లాడే పరిస్థితులు నువ్వు లేవు. ఇవ్వాలి జీవో ఆపగలిగిన మనం ఇవ్వాలి. కేసీఆర్తో మాట్లాడే దమ్ము నీకున్నదా అసలు ఇక్కడ? ఇదంతా కూడా మహేశ్వరం నియోజక ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజులు తప్పకుండా నాకు తగ్గిన బుద్ధి చెప్తారని చెప్పేసి నేను తెలియజేస్తాను. దీపా భాస్కర్ రెడ్డి గారు అంటే మహేశ్వరం నియోజకవర్గంలో ఒక మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ ఉన్న ప్రజల ద్వారా పదవులు ఉన్నా లేకపోయినా పార్టీలకు అతీతంగా ప్రజలకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి, ఏ ఆపద వచ్చినా మీరు నేనున్నానంటూ మీ వంతుగా ముందుకు వస్తారు. దీని గురించి చెప్తాను. నేను కానీ నా మిసెస్ సురేఖ కానీ రాజకీయంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఎవరికి ఆపద వచ్చినా గత 25 సంవత్సరాల నుంచి మేమందరికీ కూడా ప్రజల్లో అందుబాటులో ఉన్నాము. మీకు 2-3 విషయాలు చెప్తానండి. మా ఆర్కేపురం డివిజన్లో భర్త ఉండి ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటే ఆ కుటుంబానికి భర్త చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబంకి ఏదైనా ఒక సాయం చేయాలని దృఢ సంకల్పంతో అట్లా దాదాపుగా ఈ ఆర్కేపురం డివిజన్లో 2000 మందికి కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హ్యాండిక్రాఫ్ట్ పిల్లలకు స్టూడెంట్స్కు వాళ్ళు కింద పాకలాడేది చూసి నడవలేని పరిస్థితిలో ఉంటే కూడా దాదాపుగా ఒక 200 మందికి వాళ్ళకి సైకిల్స్ కూడా ఇప్పించడం కూడా జరిగింది. అదేవిధంగా చాలామంది పిల్లలు చదువుకోలేని పరిస్థితిలో ఉంటే కూడా వాళ్ళని స్కూళ్ళల్లో చేర్పించడము, కాలేజీలలో చేర్పించడం కూడా అది కూడా మేము బాధ్యత చాలాసార్లు తీసుకున్నాము. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. ఇదే కాకుండా ఎవరికి ఆపద వచ్చినా ఏ రాత్రైనా సరే ఏ పగలైనా సరే నేను కానీ నా మిస్సెస్ తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. కాబట్టి ఈరోజు పార్టీలకు అతీతంగా మాకు మహేశ్వరం నియోజకవర్గంలో మాకు అందరూ కూడా మిమ్మల్ని ఆదరిస్తారు, ప్రేమిస్తారు, అభిమానిస్తారు అని చెప్పేసి ఒక నమ్మకం నాకు ఉన్నది. అదేవిధంగా కొనసాగుతున్నాం. మీరు చేసిన అభివృద్ధి, మీ మంచితనం మళ్ళీ మిమ్మల్ని ఇక్కడున్న ప్రజలు ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు. మరి భవిష్యత్తులో మీ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి? ఎమ్మెల్యే చూడబోతున్నాను ఒకళ్ళ ప్రజల కనుక దృఢ సంకల్పం ఉంటే తప్పకుండా అది భగవంతుని ఆశీర్వాదం. ఒకళ్ళు మా రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని టికెట్ ఇస్తే తప్పకుండా నేను కానీ సురేఖ కానీ తప్పకుండా పోటీలో ఉంటాను. అది అధిష్టానం పార్టీ నిర్ణయిస్తుంది. వారి నిర్ణయం ప్రకారమే మేము ముందుకెళ్తాము. ఇప్పుడు మీరు కోవిడ్ టైంలో చూసుకుంటే కూడా మీరు మీ సతీమణి ఇద్దరు కలిసికట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతోమందికి సహాయం అందించారు ఆ టైంలో. ఇంకా అసలు కోవిడ్ అనగానే ఒక్కసారి బాధ అనిపిస్తుంది. కోవిడ్ ఉన్న సమయంలో నేను దాదాపుగా ఒక 10,000 మందికి నిత్యావసర వస్తువులు నేను సరఫరా చేయడం జరిగింది. కందుకూరు కానీ, మహేశ్వరం కానీ, బడంపేట కానీ, మీర్పేట కానీ, జల్పల్లి మున్సిపాలిటీ కానీ, అదేవిధంగా ఆర్కేపురం, సరునార్ కానీ, తుక్కుగూడ మున్సిపాలిటీ కానీ, ఇవి అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే ఎవరెవరికైతే ఇబ్బంది ఉందో మా కార్యకర్తలు నాయకులతోటి నేను నా మిస్సెస్ మా నాయకులందరం కలిసి దాదాపుగా ఒక 10,000 మందికి మేము సహాయ సహకారాలు అందించాం కోవిడ్ టైంలో. మరి అదే కాకుండా చాలామంది హాస్పిటల్లో పడి కోవిడ్తో బాధపడుతుంటే కూడా వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. నాకు దగ్గరున్న కార్యకర్తలు కూడా చనిపోతే కూడా
వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు చాలా నేను ఇవ్వడం జరిగింది. మళ్ళీ భగవంతుని ఒకటే కోరుకుంటున్నాను, కోవిడ్ అనే ఆ డిసీజ్ మళ్ళీ రావద్దని చెప్పేసి భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లక్ష్యం అనేది ఉంటుంది. మరి మీ జీవిత లక్ష్యం ఏంటంటే? నాకంటూ ఒక లక్ష్యం లేదు. నా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు వాళ్ళు ఏ లక్ష్యం చూపిస్తే ఆ లక్ష్యం గురించి వెళ్ళిపోయిన నాకంటూ ఒక లక్ష్యం ఏం లేదు. మీరు మొదటి నుంచి ప్రజాసేవ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మీరు మీ సతీమణి గారు కూడా ఇద్దరు కలిసికట్టుగా నిరంతరం ప్రజా సమస్యలకై పోరాడుతున్నారు. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటారు. మరి మీ విజయం వెనక ఏమైనా ఉన్నారు? మీరే చెప్పారు కదా, ప్రతి మగవాడి వెనుక ఒక మహిళ ఉంటుందని చెప్పేసి. ఆ మహిళనే నాకు నా మిస్సెస్ సురేఖ. ఎందుకంటే ఆమె గతంలో నేను చెప్పాలంటే ఆర్కేపురం డివిజన్లో అభివృద్ధి చేసేటప్పుడు ఒక సబితా ఇంద్రారెడ్డికి సవాల్గా ధీటుగా ఆమె అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. సబితా ఇంద్రారెడ్డి గారు ఆమె కాదంటే కూడా ఈమె ధైర్యంగా ముందుకెళ్ళి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళి అధికారులతో మాట్లాడి అక్కడ ఉన్న కౌన్సిల్ని కూడా అందరినీ ఒప్పించి ఈరోజు ఆర్కేపురం డివిజన్లో కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత సురేఖకే దక్కిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. గతంలో ఉన్న 150 మంది కార్పొరేటర్లలో కూడా ఒక మంచి బెస్ట్ కార్పొరేటర్గా ఆమెను పేరు కూడా తీసుకున్నారు మున్సిపాలిటీ ద్వారా. వాళ్ళు రియల్గా చెప్పాలంటే ఇప్పుడు కూడా ఆమె రోజు పొద్దున్న లేస్తే మహిళలతోటి ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటుంది, అందరితో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే కూడా మన సురేఖను కలుస్తుంటారు. ఆమె కూడా ఆమె చాదనేంత వరకు ఆమె కూడా ఆ సమస్యల మీద క్లియర్ చేసుకుంటూనే తిరుగుతుంటున్నాను కూడా సురేఖ కూడా. ఇప్పుడు మీరు చూసుకుంటే ఒక సామాన్యమైన రైతు కుటుంబం నుంచి వచ్చారు. అసలు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? అసలు యాక్చువల్గా నేను మొదట్లో రాజకీయంలోకి రాలేదు. నేను అసలు యాక్చువల్గా సోషల్ యాక్టివిటీస్లో ఆ కార్యక్రమంలో నేను బాగా బిజీ తిరుగుతున్నాను. దాని తర్వాత రాజకీయంలోకి రావడం జరిగింది. రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఒక చైతన్యంగా నాతో పాటు ఉన్న నాయకులు, కార్యకర్తలు నేను కూడా చైతన్యవంతం కావాలి, రాజకీయంలో ఎదగాలని చెప్పేసి ఒక సంకల్పంతో మనం రాజకీయ నాయకుడయ్యి ఎక్కడికి ఫుల్ స్టాప్ కాకుండా పదవున్నా లేకున్నా పదవి ఉంటుంది రేపోతుంది కానీ మనకు ఒక పేరు రావాలని చెప్పేసి ప్రతిరోజు నిత్యం ఏదో కార్యక్రమంలో నియోజకవర్గంలో చురుకుగా నేను పాల్గొనడం జరుగుతుంది. అది ముందు నుంచి వచ్చిన నాకు అది అట్లే నడుస్తూ ఉంది అంతే కదా. ఇప్పుడు ఈ మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది అన్నారు. మరి ఇంకా ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటంటారు? ఇక్కడ మీకు కనుక అవకాశం ఇస్తే ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మహేశ్వరం నియోజకవర్గం అనేది చాలా పెద్ద కాన్సెన్స్ అనేది. ఇక్కడ నేనున్న ఇంటి ఆర్కేపురం నుంచి మొదలు పెడితే కందుకూరు దాదాపుగా 40 కిలోమీటర్ల దాకా ఉంటుంది రేంజ్ మొత్తం ఎంత చుట్టుపక్కల. ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాలల్లో కొన్ని ఊర్లల్లో రోడ్స్ లేవు. మనకు హైదరాబాద్కు కూతబెట్టిన దూరంలో జల్పల్లి మున్సిపాలిటీ ఉన్నది. ఈరోజు మీరు ఒక్కసారి నేను అడుగుతున్నాను, మీ V3 ఛానల్ వాళ్ళు జల్పల్లి మున్సిపాలిటీకి వెళ్ళండి. ఆ జల్పల్లి మున్సిపాలిటీలో ఇప్పటివరకు డ్రైనేజ్ సిస్టమ్ లేదు, రోడ్ సిస్టమ్ లేదు, వాటర్ సిస్టమ్ లేదు. ఏర్లై పారుతుంటుంది ఇట్లా మొత్తం డ్రైనేజ్ రోడ్ల మీద పడుతుంది. ఒక్క రోడ్డు కూడా ఇంతవరకు లేదు. అక్కడ కమ్యూనిటీ హాల్ లేదు, ఒక బడి లేదు, ఒక రోడ్ లేదు, ఏది లేదు. ఇలాంటి సమస్యలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అదే మీర్పేట తీసుకున్నాక మీర్పేట కాలనీలో మొన్న తిరిగి వచ్చిన అన్ని రోడ్స్ కూడా ఎక్కడ కూడా రోడ్సే లేవు. అసలు వీటీ రోడ్లు లేవు, సీసీ రోడ్స్ లేవు. అదే మెటల్ రోడ్స్ అట్లనే ఉన్నాయి ఇప్పటికి కూడా. కొంతమందికి వాటర్ లైన్సే లేవు అసలు అక్కడ. అదే కూడా బడంగపేటలో కూడా అట్లనే ఉన్నది. ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి. ఆమె ఏమంటుంది, నేను చాలా అభివృద్ధి చేసేసాను, నేను అధికార పార్టీలు వేయిన తర్వాత నేను అడుగుతున్న అధికార పార్టీలు వేయిన తర్వాత నువ్వు యొక్క అభివృద్ధి కూడా చేసిన పాపాన అవ్వలేదు. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఈ అభివృద్ధి జరిగింది. గతంలో ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారు చేసిన అభివృద్ధి జరిగింది. కానీ ఇప్పటివరకు ఆమె చేసింది ఒక పని కూడా లేదు. అక్కడ ఎంతసేపు శిలాపలకల వరకే పరిమితం వరకు. నిన్న మొన్న సరనాడు డివిజన్ తీసుకున్నాం. సరనాడు డివిజన్లో శంకర్ నగరం ఉంది, భగత్ సింగ్ కాలనీ ఉంది. అదంతా తిరిగి వచ్చిన ఆమె ఏమంటుంది, నేను మొత్తం అన్ని డెవలప్మెంట్ చేసేసిన అయిపోయినాయి వర్క్స్ అనేది. నేను నిన్న మొన్న కూడా శిలాపలకలకు పాలాభిషేకం చేసి వచ్చిన, దానికి స్పందించలేదు ఇప్పటివరకు. కానీ ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు కూడా ఈ ఏరియాస్లో కొన్ని ఏరియాస్లో అయితే బయటకు వెళ్ళడానికి ఛాన్స్ కూడా ఉండదు. అలా ఉంది సిచ్యువేషన్. సరూర్ నగర్ కానివ్వండి, మీర్పేట కానివ్వండి. ఇది ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందంటారు? ఇది అధికారులు ముద్దు నిధుల్లో ఉన్నారు. అధికారులను కూడా ఎవరు లేపట్లేదు. అధికారులకు మంత్రులన్నా ఎమ్మెల్యేలన్నా బలం లేదు, భయం లేదు. ఫస్ట్
ఒకవేళ మంత్రి చెప్పినా కానీ వాళ్ళు వినరు. మంత్రికి చెప్పే దమ్ము వాళ్ళకి లేదు. వాస్తవం చెప్పాలంటే వాటర్ తోటి ఎన్టీఆర్ నగర్ కానీ, భగత్ సింగ్ కాలనీ కానీ, మీర్పేట కానీ, బడంగపేట కానీ జలమలమై ఎన్నో ఇండ్లు. అదేవిధంగా జల్పల్లి మున్సిపాలిటీలో దాదాపు 400 ఇండ్లు ఇప్పటికి కూడా వాటర్ అక్కడే ఉంది. మీరు కూడా వెళ్తే కూడా వాటర్ కనబడుతుంది. ఇంతవరకు పట్టించుకున్న పరిస్థితులు ఎవరు లేరు. గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కార్పొరేటర్లు కుమ్మక్కి ఇంటికి 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి నీటిలో మునిగిన వాళ్ళకని టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, బీజేపీ కార్పొరేటర్ ఒకటి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఏ వచ్చినా పైసల కోసం ఆలోచించకుండా ఒక వ్యక్తి కోసం ఆలోచించి ప్రజా సంక్షేమం కోసం పోరాడే వ్యక్తిని మీరు ఎన్నుకోవాలి. ప్రజల కోసం నిరంతరం తిరిగే వారి కోసం మీరు ఎన్నుకోవాలి. మహేశ్వరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా చాలా చైతన్యవంతులు, విద్యావంతులు, చాలా గొప్ప మేధావులు ఉన్నారు ఈ కాన్ఫరెన్స్లో. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ వస్తే ఎవరైతే నాయకులు ప్రజల దగ్గరికి వచ్చి పైసలు ఆశ చూపించిన వాళ్ళకి మాత్రం తప్పకుండా మీరు ఓటేయొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరంతా గొప్పవాళ్ళు కాబట్టి ఎప్పుడూ ప్రజా జీవితంలో తిరుగుతున్న వ్యక్తిని మీరు చూజ్ చేసుకొని ఎన్నుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ దాదాపుగా నాకు తెలిసి 1,00,000 మంది విద్యార్థులు ఉన్నారు ఈ మహేశ్వరం నియోజకవర్గంలో. గతంలో మీకు తెలుసు టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ సమస్య తీరుస్తా అని చెప్పారు. మరి 8 సంవత్సరాల నుంచి ఇంతవరకు నిరుద్యోగ సమస్య తీర్చలేదు. అదేవిధంగా మోడీ గారి ప్రభుత్వం కూడా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే తెలంగాణ ప్రాంతానికి దాదాపుగా 30 లక్షల ఉద్యోగాలు రావాలి. ఇంతవరకు ఎవరికి కూడా ఉద్యోగాలు రాలేదు. కాబట్టి మీరు కూడా విద్యార్థులు కూడా దీని మీద బాగా ఆలోచన చేసి విద్యార్థులు కూడా ముందుకు వచ్చి మంచి వ్యక్తిని ఆలోచన చేసి ఎన్నుకుంటారని చెప్పేసి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని నాకు అందించినందుకు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలకై పోరాడుతున్న ప్రజానాయకుడు దీపా భాస్కర్ రెడ్డి గారి గురించి తెలుసుకున్నాం కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గం ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.